ఈ సంచిక అయిన తర్వాత పోయిన సంచిక ఈ సంచికలో వచ్చిన మార్కుల సగటును బట్టి తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఈ ధారావాహిక విజేతలకు వరుసగా 10,000, 5,000, చివరి 2 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా ఇస్తున్న యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారికి మనమందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం చప్పట్లతోటి. ప్రముఖ గాయనీమణి శ్రీమతి ఉషా శ్రీకాంత్ గారికి కూడా మన స్వాగతాన్ని తెలియజేద్దాం ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు. ప్రతి వారం ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా ఉంచుకున్నాం కాబట్టి ఈ వారం ఒక ద్విగళ గీతం పాడబోతున్న పాట ఆత్రేయ గారి రచన, ఇళయరాజా సంగీతం, అభినందన సినిమా నుంచి జానక్ గారితో నేను కలిసిన పాట. ఇప్పుడు ఉష గారితో కలిసి రంగులలో కలవు ఎద పొంగులలో కళవు, రంగులలో కలవు ఎద పొంగులలో కళవు. నవశిల్పానివో రతిరూపానివో తొలి ఊహలవు ఎలవో, రంగులలో కలవు ఎద పొంగులలో కళవు. కాశ్మీర నందన సుందరివో, కాశ్మీర నందన సుందరివో, కైలాస మందిర లాస్యానివో, ఆమని పూచే యామినివో, ఆమని పూచే యామినివో, మరుని బాణమో మధుమౌన గానమో, నవ పరిమళాల పారిజాత సుమమో. రంగులలో కలనై యద పొంగులలో కలనై, నవ శిల్పాంగినై రతి రూపాంగినై, నీ ఊహలో రింసనా. రంగులలో కలనై యద పొంగులలో కలనై. ముంతాజు అందాల దానివో, ముంతాజు అందాల దానివో, షాజాను అనురాగ సౌధానివో,
శిల్పమో నా విరహ తాపమో నా చిత్ర కళా చిత్ర చైత్ర రథము రంగులలో కలనై యద పొంగులలో కలనై నవ శిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహలౌరించనా రంగులలో కలనై లలలా లలలా లలలా. మొట్టమొదటి గాయనిమణి అఖిల మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. శీర్షిక ఏంటంటే విషాద గీతాలు అన్నమాట. అందుకే అమ్మాయి నల్లటి బట్టలు వేసుకొచ్చినట్టుంది. ఆ విషాద గీతాల్లో కూడా పోయిన వారానికి మళ్ళీనే పాత పాట ఒకరు పాడితే దాన్ని కాస్త ఈ మధ్యకాలంలో వచ్చిన పాటను ఎంపిక చేసుకొని పాడతారు. అఖిల ఎంపిక చేసుకున్న పాట నాది ఆడజన్మే సినిమా నుంచి సుశీలమ్మ గారు గానం చేసిన పాట. సంగీతం సుదర్శన మాస్టారు, దాశరథి గారి రచన, కన్నయ్య నల్లని కన్నయ్య. ఆల్ ది బెస్ట్ యు అమ్మా. కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే కన్నయ్యా నల్లని కన్నయ్యా
వావ్, చాలా బాగుంది అఖిల. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. ఎక్స్ప్రెషన్ వైజ్, శృతి వైజ్, ఎవ్రీథింగ్, గమకాలు చాలా చక్కగా పాడాం. ఆల్ ది బెస్ట్. ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్ వాస్ ఓన్లీ వన్ ప్లేస్. ఫస్ట్ చరణం ఎలా స్టార్ట్ చేస్తున్నావు అమ్మా? గుణమెంచలేని ఎందుకు అడిగాను? ఎందుకని? గుణమెంచలేని సాయి ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నావు నువ్వు. అది ఇంకా కొంచెం దాంట్లోంచి రావాలి. గుణమెంచలే అంతక్కర్లేదు, గుణమెంచలేన చాలు, అంతే, దట్స్ ఆల్. సినిమా చాలా చాలా పెద్ద హిట్ సినిమా. తమిళంలో మొదట వచ్చింది, తర్వాత తెలుగులో వచ్చింది, తర్వాత హిందీలోనే తీశారు. ఈ పాట మాత్రం 3 భాషల్లో ఒకటే పాటను వాడడం జరిగింది. హిందీలో చిత్రగుప్త్ గారు స్వరపరిచారు. 2 పాటల్ని అలాగే ఉంచుకున్నారనమాట. ఒకటి ఇది, చిన్నారి పొన్నారి నవ్వు అని ఒక పాట ఉంటుంది, ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ పాడింది. ఒరిజినల్గా తమిళంలో పివి శ్రీనివాస్ గారు సుశీల్ గారు పాడారు. పూపోల సిరికుం. దాన్ని హిందీలో కూడా లతా గారితో కలిసి పివి శ్రీనివాస్ గారు పాడారు. చందా సే హోగా ఓ న్యారా అన్న పాట. సుదర్శనం గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్. ఆయన బ్రదర్ గోవర్ధన్ గారు కలిసి ఏవిఎం వాళ్ళకి ఆన్ కాంట్రాక్ట్ సో మెనీ, ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదన్నమాట. ఆల్ ది బెస్ట్. ప్రియా వచ్చేమ్మా, నువ్వు ఇవన్నీ కూడా పేత సాంగ్స్ కాబట్టి అందరికీ నమస్కారం. శారద సినిమా నుంచి రేపల్ల వేచెను, సుశీల్ గారి గానం, చక్రవర్తి గారి సంగీతం, నారాయణ రెడ్డి గారి రచన. వ్రేపల్లి వేచను వేణువు వేచను, వ్రేపల్లి వేచను వేణువు వేచను, వనమెల్ల వేచెనురా. నీరాక కోసం నిలువెల్ల కనులై, నీరాక కోసం నిలువెల్ల కనులై, ఈ రాధ వేచెనురా. రావేలా రావేలా కోకిలమ్మ కూయనన్నది, నీవు లేవని, గున్నమావి పూయనన్నది, నీవు రావని. కాటుక కన్నీటి జాలుగా, జాలి జాలిగా, కాటుక కన్నీటి జాలుగా, జాలి జాలిగా, కదలాడే యమునా నది. నీరాక కోసం నిలువెల్ల కనులై, ఈ రాధ వేచెనురా.
నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. వనమెల్ల వేచేను ఫస్ట్ పలేలో యు ఆర్ లూజింగ్ యువర్ బ్రెత్ దేర్. సో ఎక్కడ మేనేజ్ చేయొచ్చు అయిపోతుంది అనమాట. అది మేనేజ్ చేసుకో, సస్టైన్ చేస్తే ఇది ఫస్ట్ క్లాస్. ఫస్ట్ చరణంలో ఎంత బాగుందో అది, చాలా చాలా బాగా అన్నావు. మిగతా అంతా కూడా కరెక్ట్గా మేబీ నీ వాయిస్ టింబర్కి ఈ పాట చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించింది అనమాట. ఇట్ వాజ్ నీట్. ఇంకా వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఈ పాటకి. చారుకేసి రాగం కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు చాలా ఇష్టం, చక్రవర్తి కూడా ఇష్టం. కళ్యాణ్ జీ ఆనంద్ గారు ఎక్కువ పాటలు చేశారు. ఈ పాటకు కూడా డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. ఆర్జు సినిమా నుంచి ఆర్జు సినిమా మ్యూజిక్ చేసింది మాత్రం శంకర్ జయకృష్ణ యాక్చువల్లీ, బట్ ఈ రాగంలో ఎక్కువ పాటలు చేసింది కళ్యాణ్ జీ ఆనంద్ జీ. బేదర్దీ బాలమ తుझको मेरा मन याद करता है, तरसता है इन आँखों में तराता ना 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 ना. ఇది ఒక ఫ్రేజ్ అంతే. బిగినింగ్ చూసి ఆ గరిస రావడం ఇవన్నీ కూడా ఈ పాటలోనే కాకుండా విశ్వనాథన్ గారు కూడా ఒక పాటలో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా తీసుకున్నారు. ఆ పాటకి సుశీల్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఐ థింక్ సినిమా పేరు మోటార్ సుందరం పిళ్ళై. పాల్ పోలవే వాల్మీదిలే త్యార్ కాణవే నీదారరా పం 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 పం. సేమ్ అదే జ్ఞాపకం వస్తుంది. నాణ వేళை பார்த்து ஒன்று வானிலா இன்று எந்தன் தலைவன் இல்லை சென்று வானிலா తెండ్రలి ఎంతరరానా. ఏం కంపోజిషన్ అండి విశ్వనాథన్ గారిది, గ్రేట్ కంపోజిషన్. వీటన్నిటికి కూడా ఒక చిన్న ఆధారం ఉంటుంది. పర్టికులర్గా నేను కళ్యాణ్ జీ ఆనంద్ ఎందుకు చెప్పానంటే ఆ ఫ్లూట్ దారా నన్ని నానా తారారిరా తారారిరారే తరరిరి, అది యాక్చువల్గా ఫ్రేజ్ ఉంది హిందీలోంచి, దాన్ని అలాగే తీసుకోవడం జరిగింది. ఇష్టపడి చేసింది అది. ఆ ఫ్లూట్ వాయించిన వ్యక్తి, ఈ పాటకు అరేంజ్ చేసిన వ్యక్తి పేరు గుణసింగ్ అని, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్లాటిస్ట్ ఆయన. తార్షానా వాయించిన వారి పేరు షణ్ముగం గారని. వెరీ సీనియర్ మ్యాన్ దోస్ డేస్. యూ సాంగ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నేనేదో హిందీ పాట అని అనగానే నీకు కొంచెం ఉత్సాహం వచ్చింది కదా. నీకు హిందీ పాటలు అంటే చాలా ఇష్టం. హిందీలో ఏమైనా పాడావా నువ్వు అసలు పాట? అసలు పాడలేదు. డివోషనల్ సాంగ్ ఏదో నీకు ఇష్టమైంది ఒక పల్లవి అలా వదులు, తుమ్రి చూద్దాం సరదాగా. सावन बीए तो जाए पिहरवा, सावन बीए तो जाए पिहरवा, मन मेरा घबराए, मन मेरा घबराए, कैसो गए परदेस पिया तुम, कैसो गए परदेस पिया तुम, चैन हमें नहीं आए, मोरा सैया मोसे बोले ना, मोरा सैया मोसे बोले ना, मैं लाख जतन कर हारे, लाख जतन कर हारे, मोरा सैया मोसे बोले ना, मोरा सैया मोसे बोले ना, मोरा सैया मोसे बोले ना. ఎక్కడిది పాట? ఇది పాకిస్తాన్ సింగర్ పాడారు.
షఫకత్ అమానత్ అలీ అని ఆయన ఆల్బమ్ చేశారు ఆ సాంగ్. ఎంత బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ. సో వెరీ వెరీ నైస్. Join your hands to welcome Anisha, ladies and gentlemen. అందరికీ నమస్కారం. అనీషా ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం కోటి, గానం చిత్ర. నువ్వే నువ్వే సినిమా నుంచి. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా లేనా లేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, నేల వైపు చూసే నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని, గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని. ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం. చెలిమై కురిసే సిరివెన్నెలవ, క్షణమై కరిగే కలవా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా. పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా, నా అడుగులే అడుగు తీరం చేరేదెలా. వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కళ, కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా. నా కూడా చోటే లేని నా మనసులో, నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో. వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే. యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్. ఎక్స్ప్రెషన్స్ అంతా బాగుంది. గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లిటిల్ ఫైన్ ట్యూనింగ్ హియర్ అండ్ దేర్ మ్యూజికలీ, దట్స్ నాట్ మచ్ థింగ్. సముద్రం అంతా అంటున్నప్పుడు చాలా సముద్రం అంతా గాఢంగా అంటున్నావు అమ్మా మాట. మైక్ సెన్స్ చూసుకొని కంటిపాప కోరే స్వప్నం చూసేది ఎలా అంటున్నావు. చూసేది ఎలా? చూసేది దట్స్ ఇట్. ఇలాగే కంటిపాప కోరే స్వప్నం చూసేది ఎలా అయింది కదా. ఆ తర్వాత లైన్ పాడు. నా కూడా చోటే లేని, ఇంకోసారి. నా కూడా చోటే. అది యాక్చువల్గా చిత్రకళ గారు అలా పాడుంటే తప్పు. నాకు కూడా
కూకు కావతిచ్చి తీరాలి. లేకపోతే నా కూడా అంటే అర్థమే లేదు. నాకు కూడా చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో అని. ఈవెన్ టు మీ, నాకు కూడా. తర్వాత ఎలా అంటున్నావు అది ప్రతి చోట ఇలా అంటే బాగుంటుంది. అది ఎక్కువ అవుతుంది డైనమిక్స్. దట్ షుడ్ బి ఫ్లో బికాస్ ఇట్స్ ఎ ప్రెతో సాంగ్ అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ సబ్డ్యూడ్. దాని లైన్ ఏంటి, దాని కనెక్టింగ్ లైను? వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా. పైకి వెళ్తున్నప్పుడు కూడా అంత వాల్యూమ్ వద్దు. రావా ఎండ్ మా అనొచ్చు. What you say, I always told you, no, because of your classical training. That's little too much for this expression. Make it little softer. But otherwise, I don't find any other పెద్ద ఇబ్బంది పెట్టేటటువంటి తప్పులు ఏమీ లేవు. నీట్లీ ప్రెజెంటెడ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. దెర్ ఇస్ ఎ గ్రాఫ్ ఇన్ రైటింగ్, దెర్ ఇస్ ఎ గ్రాఫ్ ఇన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ మామూలుగా అంతా కూడా ఈజీగా ఏదోదో రాసి కిట్టించేయడం కానే కాదు. సీతారామ శాస్త్రి ఈజ్ వెరీ లాజికల్ ఇన్ హిస్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. God bless you. Thank you. Join your hands to welcome Krishna Priya, ladies and gentlemen. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం అనూప్ రూబెన్స్, గానం చైత్ర. హార్ట్ అటాక్ సినిమా నుంచి సెలవనుకో అని. తెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఏ నాటికి చేరువవ్వునో, ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో, కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా, నాలాగే నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా. పిలిచానా రమ్మని, కసిరానా పొమ్మని, చివరికి ఆటలో అయిపోయా బొమ్మని. నువ్వు కాదంటే ఇక రానంటే, మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే, నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా. అనుకున్నా ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా. నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని చెబుతున్నా మనసుకి, వింటుందా మాటని. నా ఊహల్ని నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదివేస్తే, నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా. కృష్ణప్రియ వెరీ నైస్, బాగా పాడారు. ఇంకా అంటే వాయిస్ కొంచెం ఫాల్స్ టోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. లోలో ఉన్నప్పుడు యూ కెన్ మంచి మన వాయిస్ యూజ్ చేసి పైన వెళ్ళినప్పుడు నాకు తెలుసు కొంచెం కష్టమవుతుంది మన వాయిస్తో పైన రీచ్ అవ్వడం. కానీ లోలో ఉన్నప్పుడు కొంచెం లో ఉన్నప్పుడు కూడా మీరు ఫాల్స్ యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం ఒరిజినల్ వాయిస్తో ఇంకెక్కువ పాడితే బాగుంటుంది. అదర్వైజ్ ఇట్స్ అ నైస్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లిటిల్ బిట్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ అండ్ యాక్చువల్ ఆ ఫాల్సెటోని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. పై వెళ్తున్నప్పుడల్లా కూడా యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఇట్స్ టర్నింగ్ ఇన్ టు ఎ ఫాల్సెటో. అది సమ్హౌ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్. అది ఎలాగంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. నువ్వు ఎలా అన్లెస్ యూ సింగ్ ఓపెన్లీ ఇట్ వోంట్ కమ్. ఇన్ జనరల్ ఇట్ వాజ్ నీట్. గాడ్ బ్లెస్ యూ. సుప్రజ దాతల్లి, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన చిన్ని చరణ్, సంగీతం సుందర్ సి బాబు, గానం సాధనా సర్గం. శంభో శివశంభో అన్న సినిమా నుంచి కనుపాపల్లె ప్రేమ. కనుపాపల్లో ప్రేమ కలలి చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతి రేపెనా. పువ్వే అందునా ముల్లునే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక. ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్థం. కనుపాపల్లో ప్రేమ కలలి చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతి రేపెనా. కడలిని వీడి అడుగులు వేయవు అలలే ఈనాడు. నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఈనాడు. దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు. విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు. ఓ దైవమా ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా. నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనబడదేలా. కనుపాపల్లో ప్రేమ కలలి చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతి రేపెనా. హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది. ఊహకు అందని ఉపద్రవమేదో నన్ను బలి చేసింది. కనులకు చూపై పెదవికి నవ్వై నన్ను మురిపించింది. ఆ కన్నులలోనే కన్నీరై కలవరపరి
అలికిడి లేక మరణంలోనూ నిన్ను మరవను ఇంకా కను పాపంలో ప్రేమ కలలి చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతి రేపినా పువ్వే అందునా ముల్లునే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్థం కను పాపంలో ప్రేమ కలలి చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతి రేపెనా. ధన్యవాదాలు. చాలా బాగుంది, బాగా పాడారు. కొంచెం గొంతు తడి ఆరిపోతుందేమో అప్పుడప్పుడు అని అనిపించింది. యా, అదర్వైజ్ ఇట్స్ వెరీ నైస్ ఎక్స్ప్రెషన్. చాలా బాగా పాడారు గమకాలు. వెరీ వెల్ సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఎక్సెప్టింగ్ లాస్ట్ పల్లవిలో 2 places తప్పించి ఇట్ వాస్ సో, ఎంత శృతిలో పాడామంటే ఇవాళ పర్ఫెక్ట్ పిచ్. నువ్వు అన్నావు కదా డ్రై అవుతుందని, ఈ పాటకు చాలా బాగుంది. అది నాకు ఎందుకనో 2 చోట్ల అని వచ్చింది కదా, అది హృదయంలో బాధపడుతుంటే అంతే కదమ్మా. ఓ నేస్తమా నాకన్నా నిన్న, అది అది బై విదౌట్ యువర్ నాలెడ్జ్ అది ఎందుకు చాలా అలా వచ్చుంటే ఒరిజినల్ బాగుండేమో అని అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. అయ్యా, దుఃఖపాట కూడా నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పినందుకు. నైస్లీ డన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ అబ్బాయి సుందర్ సి బాబు మ్యూజిక్ డైరెక్టర్. ఎవరంటే మన వీణ చిట్టిబాబు గారి అబ్బాయి. హీ హెస్ డన్, తెలుగులో తక్కువ చేశాడు, తమిళంలో ఒక 4-5 సినిమాలు చేశాడు ఆయన. బాగా చేస్తున్నాడు పాటలన్నీ కూడా. చిన్ని చరణ్, సింపుల్ అండ్ స్ట్రైట్. ఐ లైక్ హిజ్ ఎక్స్ప్రెషన్. ఐ థింక్ హీ నోస్ హిజ్ లిమిటేషన్స్. అందుకని వితండంగా పోయి ఏదేదో రాయాలని ప్రయత్నించకుండా నీట్ అండ్ సింప్లీ హీ సెడ్ ఇట్. భావన మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. ఆత్రేయ గారి సాహిత్యం, బ్యూటిఫుల్ సాహిత్యం, బ్యూటిఫుల్ మ్యూజిక్. కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, ఆత్మబలం సినిమా నుంచి 4 కళ్ళు 2 బ్యూటిఫుల్ సాంగ్. సింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. నాలుగు కళ్ళు రెండైన
నిలుపెదగనే నిలిచిపోతిని నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులో ఒకటైనాయి. భావన చాలా భావంతో పాడావు. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. How many times did you listen to this original song? 25 times, like 20. About 20-25 times. Yes. And while listening to this song, while listening to Sushila Amma, what did you observe? It's in a really sad tone. But how can you exactly replicate the expression 100%? In some place, anywhere, it can go little lesser, or sometimes it may go little higher. But exact dynamics, how could you? I don't understand. That's why I asked how many times you heard this song. Phenomenal expression I heard from you in this song. Phenomenal expression. Blemishless singing. Just blemishless singing. I really enjoyed it. And all the more it is more appreciable because you don't know Telugu. Your language is Tamil. B. Saroja Devi did exemplary job acting for this song. She has given extraordinary expressions as if she was singing. I still remember this song very, very well. నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసుని కర్పణ చేసి లేనిదాననైనాను ఏమీ లేనిదాననైనాను. నిలువున నన్ను దోచుకుంటివి నిరుపేదగా నేను నిలిచిపోతిని. ఆ నిరుపేదగా నేను నిలిచిపోతిని అనేది ఫినాలే. అలాగే ఇక్కడ కూడా ఎందుకు నాకు ఈ కనుదోయి అనేది ఫినాలే. దాన్ని సెకండ్ టైం ఎక్స్ప్రెస్ చేయడం బ్యూటిఫుల్ విషయం. బికాజ్ ఆత్రేయ విల్ నాట్ రైట్ ట్వైస్ ఎందుకు నాకు ఈ కనుదోయి అండ్ ఇంకెందుకు నాకీ కనుదోయి. సేమ్ వే నిరుపేదగానే నిలిచిపోతిని అని సెకండ్ టైం దాన్ని కన్ఫర్మ్ చేయడం మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ఒక అభిజ్ఞ తెలివితేటలు అనమాట. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ది లిరిక్ బట్ సో పైగ్నెంట్, సో డీప్. దాన్ని అర్థం చేసుకొని అంత అందంగా కంపోజ్ చేసిన మహాదేవన్ గారికి మాతృభాష తెలుగు కాదంటే ఎవరు నమ్ముతారు? ఈ అమ్మాయి మాతృభాష తెలుగు కాదంటే నమ్ముతాం మనం? అంత బాగా పాడిన ఈ అమ్మాయి. కెన్ యూ సే దట్? యూ కెనాట్. సింపుల్ రిథమ్ అనమాట. ఆ బాంగో అది టిపికల్ మహాదేవన్ గారి బాంగో. నారాయణ అన్న ఆయన వాయించారు. దిస్ ఇస్ టిపికల్ మహాదేవన్ గారి స్టైల్ ఆఫ్ దిస్ థింగ్. నారాయణ అన్న ఆయన వాయించింది. అండ్ ఇందులో దిల్రుబా వాయించిన ఆయన కూడా షణ్ముఖం గారే. హౌ మెనీ 8 bars ఆర్ దేర్? ఎక్కడ మధ్యలో వస్తుంది ఆ దిల్రుబా. ఇప్పుడు వీళ్ళందరూ కనుక అది కరెక్ట్గా దాన్ని శాంపుల్ చేయకపోతే మీరు ఆ దిల్రుబా అనే ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందో చూడడం కూడా కష్టం కదా కచేరీల్లో. ఇప్పుడు ఎవరు కావాలి దిల్రుబా అంటే? ఎలక్ట్రిక్ గిటార్ ఉందా, బేస్ గిటార్ ఉందా, అని కొడితే చాలు. But how beautifully these instruments has conveyed such a beautiful thing. Can you play that Dilruba combination once, please? ఇలా మంచి ఇన్స్ట్రుమెంట్ ఆ దిల్రుబా. ఈ రసానికి అది ఎంత అద్భుతంగా ఉంటుందో, అది ఎంత అద్భుతంగా శాంపుల్ చేశాడో అంత బాగా వాయించాడు కూడా కుర్రాడు అరవింద్. అది వచ్చినప్పుడల్లా ప్రాణాన్ని ఎలా చిన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఏంటో కూడా తెలియకుండా ఎక్కడ పాట వస్తే అక్కడ అలా నిలిచిపోయేవాడిని. దట్స్ వై ఐ స్టిల్ రిమెంబర్ దట్ మ్యూజిక్ స్కోర్ అండ్ దట్స్ హౌ ఐ కుడ్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. నేను తర్వాత మహాదేవన్ గారి దగ్గర పనిచేయడానికి వచ్చినప్పుడు ఆ మ్యూజిషియన్స్ అందరూ ఉన్నందువల్ల ఎవరెవరు ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారో నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఎ డ్యూటీ బై ఎక్స్ప్లెయినింగ్ దేర్ నేమ్స్ టు యూ, బై టెలింగ్ హూ ప్లేడ్ దీస్ థింగ్స్. ఐఎమ్ డూయింగ్ ఎ డ్యూటీ బికాజ్ ఒక పాట వెనకాతల ఎంతమంది కార్మికులు కష్టపడితే ఒక పాటకు అంత అద్భుతమైన షేప్ వస్తుందని చెప్పడం ఒక సంగీత కళాకారుడిగా నా కర్తవ్యంగా, నా గౌరవ సూచకంగా నేను వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను. And I'm very, very happy the way you have sung this song and made me to speak all these things. It was so sweet. Thank you, sir. God bless you.
అభిజిత్. మరి వంగకు ఇబ్బంది అయిపో. అందరికీ నమస్కారం. మజ్ను సినిమా, లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతం, దాసనారాయణరావు గారి రచన, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది తొలి రాత్రి. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. నీవు నాకు, నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే, ఊర్వశి రావే, ప్రేయసి రావే, ఊర్వశి రావే. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. నీవు నాకు, నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే, ఊర్వశి రావే, ప్రేయసి రావే, ఊర్వశి రావే. దీపాన్ని ఆర్పమన్నది, మల్లెలమ్మ పరదాలు మూయమన్నది. వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది, మల్లెలమ్మ పరదాలు మూయమన్నది. ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది, దీపమేమో విరగబడి నవ్వుతున్నది. నీ రాక కొరకు తలుపు, నీ పిలుపు కొరకు పానుపు, పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి. ప్రేయసి రావే, ఊర్వశి రావే, ప్రేయసి రావే, ఊర్వశి రావే. వెన్నెలంతా అడవి పాలు కానున్నది, మల్లె మనసు నీరు కారి వాడుతున్నది. ఆ వెన్నెలంతా అడవి పాలు కానున్నది, మల్లె మనసు నీరు కారి వాడుతున్నది. అనురాగం గాలిలో దీపమైనది, మమకారం మనసునే కాల్చుతున్నది.
నీ చివరి పిలుపు కొరకు ఈ చావురాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది. ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే. చాలా బాగుంది అభిజిత్. థ్యాంక్ యూ. వెరీ నైస్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సార్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. సో బాగా ట్రై చేసావు. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్సెప్టింగ్ ఫస్ట్ పల్లవి, మిగతా అంతా యాజ్ యూజువల్. నువ్వు ఎంత బాగా నీవు నాకు పడు నీవు నాకు స్లైట్లీ షార్ప్. నీవు నాకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అది ఫస్ట్ పల్లవిలోనే. ఆ తర్వాత అంతా కూడా చాలా బాగా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈజ్ ది ట్రావెల్ ఫ్రమ్ ది చిన్నగా నుంచి పెద్దగా అందారం, పెద్దగా అందారం, చిన్నగా నువ్వు ఎంత ఈజీగా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వెన్నెలమ్మ దీపాన్ని తారరిరరా తారారా తారరిరా తారా, అది చాలా అందంగా నీకు తెలియకుండానే అందంగా వస్తుంది. బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఈ పాటలో ఫ్లూట్ వాయించింది హరిప్రసాద్ చౌరసియా గారే. ఇంకెవరున్నారు ఆ రోజుల్లో? వేరే ఎవ్వరు లేరు. శరద్ కుమార్ వాజ్ ది షహనాయ్ ప్లేయర్. సడన్లీ గుర్తొచ్చినప్పుడు రాసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా తబలా డోలకు అక్కడ వాయించేవాళ్ళు తెలుసు, లాలా సత్తార్, కరీం ఖాన్, ముగ్గురు 2-3 టాప్ క్లాసికల్ తబలా ప్లేయర్స్ వాళ్ళే వాయిస్తారు అక్కడ. అండ్ ఇది తుంబా వాజ్ బై రవి గుర్తు. హీజ్ నో మోర్. శోభా గుర్తు అనేటువంటి ఆవిడ క్లాసికల్ సింగర్, ఆవిడ సన్ రవి గుర్తు అని వాయించేవాడు. నారాయణరావు గారు మామూలుగా ఆయన హీ ప్లేస్ విత్ హిజ్ వర్డ్స్ ఇన్ డైలాగ్స్లో. దీంతో ఆ పని చేయకుండా నీట్గా ఆయన పద్ధతిలో ది పెయిన్ ఆఫ్ ది హీరో సింపుల్గా చెప్పేశారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మాధవ్ వస్తున్నాడు, ఆహ్వానించండి, ఆశీర్వదించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం యువన్ శంకర్ రాజా, గానం కేకే, 7G బృందావన్ కాలనీలో తలచి తలచి. తలచి తలచి చూసా, వలచి విడిచి నడిచా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకొంటిని. తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాల, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకొంటిని.
తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకొంటిని మాటలు నన్ను ప్రశ్నలడిగరే ఈ పగలు ప్రాణం పోవు రూపం పోవునా చెరిగిపోని చూపులు నన్ను ప్రశ్నలడిగరే ఈ పగలు ప్రాణం పోవు రూపం పోవునా కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మనేదు నేను ఒకసారి కనిపిస్తావని బ్రతికి ఉంటిని. బాగుంది మాధవ్, వెరీ నైస్, బాగా పాడావు. ఫస్ట్ పల్లవి కొంచెం శృతి అటు ఇటు అయింది, తర్వాత కొంచెం సెట్ అయ్యావు. లిరికల్గా కొన్ని టెంపోకి వేరేగా అంటే విరుద్ధంగా కొంచెం తీసుకున్నా, బట్ వెరీ నైస్లీ సాంగ్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. లిరిక్ ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మీరు పుస్తకం పెట్టుకున్న తప్పలేదు నాన్న, అందరికీ కూడా చెప్తున్నాను అది. నెక్స్ట్ టైం ఆల్సో ఇన్ కేస్ మీకు ఏదైనా జ్ఞాపకం ఉండదు అనుకుంటే యూ కెన్ కీప్ ఎ పేపర్ దేర్. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, యూ కెన్ హ్యావ్ ఇట్. ఐఎమ్ అసర్టైనింగ్ ఇట్ దట్. నేను డైరెక్టర్ గారికి కూడా చెప్తాను. లేకపోతే బట్ నువ్వు మేనేజ్ చేసిన పద్ధతి బాగుంది. మర్చిపోయిన తన నాన్న 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 అని పాడేశావు, అది ముఖ్యం. లిరిక్ పరంగా పాడకపోవడం తప్పే, అది నేను కాదన్ను. కానీ పాట ఆపకుండా దానికోసం అని చెప్పి అయ్యో పోయింది అని ఏదో చేయకుండా నేను చెప్తే తప్ప చాలామందికి తెలియదు అది మిస్టేక్ వచ్చిందని. నాన్న నాన్న అని ఉందేమో పాటలో అనుకుంటారు తప్ప, లేకపోతే అది కాలిపోవు కట్టే దాని బదులు లేకపోతే అది ఉందని అనుకుంటారు తప్ప, నువ్వు అది అవతల వాళ్ళకి తెలియకుండా చాలా ప్రొఫెషనల్గా మేనేజ్ చేసావు. దానికి ముందుకు నీ అభినందనలు చెప్తాను. కొంచెం ఫస్ట్ పల్లవిలో శృతి చెప్పావు, కొంచెం ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ కొంచెం కాదు, ఫస్ట్ పల్లవి చాలా మటుకు కూడా బాగా శృతి పరంగా ఇబ్బందికరంగా ఉందన్నమాట. తర్వాత మెల్లమెల్లగా వామపై వచ్చేసావు. హ్యాట్స్ ఆఫ్ టు యువన్ శంకర్ రాజా. బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రేషన్, బ్యూటిఫుల్ కంపోజిషన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a బ్యూటిఫుల్ సాంగ్ డియర్. గాడ్ బ్లెస్ యూ. 2 వారాల మార్కులు సగటు చదివినప్పుడు అందరికీ ఒక్కలాగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి ప్లీజ్. అఖిల 95, 90, యావరేజ్ 92.5. ప్రియా 80, 82, సగటు 81. అనీషా 72, 82, సగటు 77. కృష్ణప్రియ 72, 77, సగటు 74.5. సుప్రజ 74, 84, సగటు 79. భావన 79, 95, సగటు 87. అభిజిత్ 95, 90, సగటు 92.5. మాధవ్ 78, 72, 75. So 74.5, which is A plus or more than that, is the least mark we have got, unfortunately. Krishna Priya will be నిష్క్రమించడం జరుగుతోందన్నమాట. తల్లి నువ్వు ఇక్కడికి రా. ఈ వారం నిష్క్రమిస్తున్న చిన్నారికి పీపుల్ టెక్ బహుమతిని ఇవ్వవలసిందిగా చిరంజీవి కృతిని ఆహ్వానిస్తున్నాను. రా తల్లి. కృష్ణప్రియకి వాళ్ళిచ్చే బహుమతిని ఇస్తోంది. అలాగే ఈటీవీ వారు ఇచ్చేటటువంటి జ్ఞాపిక సర్టిఫికేట్ని ఉషను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. షీ డిజర్వ్స్ మోర్ అప్లాస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గాడ్ బ్లెస్ యూ. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. ఎందుకో అసలు ఎందుకో ఈ కలవరములే ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా ఆడతనమా చూడతర
తరమా ఆపతరమా పూల శరమా కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా ఈలోపే ఏదో చెయ్యాలా డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు సతా ఎత్తున్నాడు చుచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తున్నాడు రెదిరంతా ఈడు My heart is beating అదోలా తెలుసుకోవా అది